వాడి నుంచి సికింద్రాబాద్ వరకు లైన్ వచ్చేసరికి 1874లో బిల్డ్ చేశారు. అప్పటి నిజాం సేన ఓన్ ఫైనాన్స్‌తో. స్కిప్పింగ్ దాదర్ రైల్వే స్టేషన్. ఒకసారి ఎక్కడానికైతే ట్రై చేస్తాను, ఎలా ఉంటదనేది చూస్తాను. లైక్ దిస్. హాయ్ సార్. Hi Suresh. హౌ ఆర్ యూ సార్? Yeah, doing good. How are you? యా, డూయింగ్ ఫైన్. అండ్ హౌ ఫ్రీక్వెంట్లీ యూ ట్రావెల్ ఇన్ దిస్ హుస్సేన్ సాగర్ ఎక్స్‌ప్రెస్ సార్? So usually I travel approximately around 3 to 4 times in a year. Like You have a more experience than me. How was the travel experience in this Hussain so Sagar? the సిఎస్ఎంటీ రైల్వే స్టేషన్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ కన్స్ట్రక్ట్ చేసింది వచ్చేసరికి 1878లో స్టార్ట్ చేశారు అండ్ 1888లో అయితే కంప్లీట్ అయ్యింది. టోటల్గా 10 ఇయర్స్ అయితే టైం తీసుకుంది ఈ స్టేషన్ కన్స్ట్రక్ట్ చేయడానికి. స్టార్టింగ్లో ఈ స్టేషన్ పేరు వచ్చేసరికి విక్టోరియా టెర్మినల్, తర్వాత 1996లో సిఎస్ఎంటీగా మార్చారు. హాయ్ గైస్, ఇట్స్ ట్రావెల్ టైమ్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్లో. సిఎస్ఎంటీ ముంబై నుంచి హైదరాబాద్ వరకు వెళ్ళే హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్లో నెంబర్ 12701 హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ ఇనాగ్రల్ రన్ వచ్చేసరికి 18 అక్టోబర్ 1993లో అయితే స్టార్ట్ అయిందనమాట. వీక్లీ 3 డేస్ మాత్రమే ఉండేది స్టార్టింగ్లో ఈ ట్రైన్. తర్వాత 1994లో ఈ ట్రైన్ని డైలీ రన్ అయితే చేశారు. హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్ వచ్చేసరికి ఎవ్రీడే ఉంటుంది ఈవినింగ్ 9:50కి అండ్ నెక్స్ట్ డే హైదరాబాద్ వచ్చేసరికి 12 o'clock అయితే చేరుకుంటుంది. టోటల్గా ట్రావెల్ చేసే టైం వచ్చేసరికి 14 hours 10 minutes అయితే టైం తీసుకుంటుంది ఈ ట్రైన్. డబుల్ డెక్కర్ బస్సెస్. పదండి ఇంకా స్టేషన్లోకి వెళ్ళిపోయి మన జర్నీని అయితే స్టార్ట్ చేసేద్దాం. వెహికల్స్ వస్తూనే ఉన్నాయి, మనం జాగ్రత్తగా చూసుకుని పరిగెట్టాలి. మీరు మాత్రం రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు ఫోన్లో యూజ్ చేయకండి. స్టేషన్లోకి ఎంట్రీ ఇలాగే అనమాట. ఇటుపక్క చూసుకుంటే సబర్బన్ బుకింగ్ ఆఫీస్ అయితే ఉంది, అంటే లోకల్ ట్రైన్స్ అవి ఉంటాయి కదా, వాటి బుకింగ్ ఆఫీస్ ఇది. ముంబై రైల్వే స్టేషన్. ముంబై రైల్వే స్టేషన్లో టోటల్గా 18 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. అందులో 1 to 7 వరకు లోకల్ ట్రైన్స్కి అయితే యూస్ చేస్తారు. రిమైనింగ్ 7 తర్వాత నుంచి మిగిలినవన్నీ మెయిల్ ఎక్స్ప్రెస్కి అవి యూస్ చేస్తూ ఉంటారు. ఏదో చిన్న జాతరలాగా ఉంది స్టేషన్ మాత్రం. ఇదిగోండి ఇక్కడ చూసారా, టోటల్గా 18 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. 7 వరకు లోకల్ ట్రైన్స్ అండ్ రిమైనింగ్ అంతా మన సూపర్ ఫాస్ట్ మెయిల్ ఎక్స్ప్రెస్కి. ఇవి ముంబై లోకల్ ట్రైన్స్ ఇవి. ఫస్ట్ కోచ్ వచ్చేసరికి లేడీస్కి ఉంటుంది అండ్ రిమైనింగ్ అంతా జనరల్ కోచ్ అనమాట. ఒకసారి ఎక్కడానికైతే ట్రై చేస్తాను, ఎలా ఉంటుంది అనేది చూస్తాను. లైక్ దిస్. ఇది అనదర్ సైడ్ ఆఫ్ ఎంట్రీ అనమాట ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ రైల్వే స్టేషన్కి. 1 to 7 వరకు సబర్బన్ ట్రైన్స్, 8 నుంచి 18 వరకు మామూలు మనం తిరుగుతాం కదా సూపర్ ఫాస్ట్ మెయిల్ దూరంతో ఇవన్నీ. డెక్కన్ క్వీన్ ఎక్స్ప్రెస్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్. ఈ ఫోటో తీసింది ఒక రైల్ ఫ్యాన్ అనమాట. ఇక్కడ చూసుకుంటే రైల్ ఫ్యాన్స్ తీసిన కొన్ని ఫొటోస్ అయితే డిస్ప్లేకి పెట్టారు. డీజిల్ లోకోమోటివ్. అక్కడ చూసారా, బ్యూటీ ఆఫ్ రైల్వేస్ త్రూ ద ఐస్ ఆఫ్ రైల్వే ఫ్యాన్స్. ట్రైన్ వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 9 మీద అయితే రెడీగా ఉందంట. వెళ్ళి ఒకసారి ఎక్కదాం. ప్లాట్ఫామ్ నెంబర్ 9 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 8. హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్ వచ్చేస్తున్నా. WCAM 3 కళ్యాణ్ డివిజన్కి సంబంధించిన లోకోమోటివ్ అది.
అండ్ హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్కి రేట్ షేర్ కూడా ఉంటుంది ముంబై ఎక్స్ప్రెస్తో 22731 అండ్ 22732. ప్లాట్ఫామ్ నెంబర్ 9 మీద మన ట్రైన్ ఉంది అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీద ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఉంది, పూణే సిఎస్ఎంటీ ముంబై పూణే. కుదిరితే ఒకసారి లోకోమోటివ్ వ్యూ కూడా చూసేద్దాం. హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్లో స్లీపర్ క్లాస్ ఉంటుంది, థర్డ్ ఏసీ ఉంటుంది, సెకండ్ ఏసీ ఉంటుంది అండ్ జనరల్ కోచ్ అయితే లాస్ట్లో ఒకటి ఉంది అండ్ ఫ్రంట్ కూడా ఒకటి ఉంటుంది అనుకుంటున్నాను, చెక్ చేసి చెప్తాను. స్లీపర్ క్లాస్ కోచ్ వచ్చేసరికి 2 మాత్రమే ఉంటాయి అండ్ నా సజెషన్ వచ్చేసరికి మినిమం థర్డ్ ఏసీ అయితే మెయింటైన్ చేయండి, లేదా థర్డ్ ఎకానమీ అయినా మెయింటైన్ చేయండి. ఏదైనా ట్రైన్ జర్నీ చేసేటప్పుడు నైట్ జర్నీస్లో మన లగేజ్ అనేది కొంచెం సేఫ్గా ఉంటుంది. మినిమం థర్డ్ ఏసీ కానీ మెయింటైన్ చేస్తే, స్లీపర్ క్లాస్ అలా సేఫ్గా ఉండదని కాదు కానీ బెటర్, మన సేఫ్ సైడ్ ఉంటే మనం సేఫ్టీ మనం చూసుకుంటే మంచిది కదా అని. ఈరోజు మనల్ని పుల్ చేయబోయే లోకో వచ్చేసరికి వ్యాప్ 7 లాలాగూడకు సంబంధించిన లోకో. ఇది 37309. హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్లో లాస్ట్లో ఒక జనరల్ కోచ్ అండ్ ఫస్ట్లో ఒక జనరల్ కోచ్ అయితే ఉన్నాయి అండ్ ఇందులో ఫస్ట్ ఏసీ అయితే లేదు, సెకండ్ ఏసీ వరకు మాత్రమే ఉన్నాయి. ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే కోచ్ వచ్చేసరికి థర్డ్ ఏసీ అనమాట, BE2. నా సీట్ నెంబర్ వచ్చేసరికి 25, లోవర్ బెర్త్ వచ్చింది. ట్రైన్లో మిడిల్ బెర్త్ అయితే రాకూడదు. అండ్ గాయస్, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ నా బ్లాగ్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ మీకు ఏమైతే అనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. అండ్ మీరు ఎవరైనా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఫాలో అవ్వండి. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆన్ టైంకి. బాయ్ బాయ్ ముంబై. మనం 9th ప్లాట్ఫామ్ నుంచి డిపార్చర్ అయ్యాం కదా, రిమైనింగ్ ప్లాట్ఫామ్స్ అన్నీ అగో అక్కడికి ఉన్నాయి కదా, అవి అనమాట. రిమైనింగ్ 10 to 18. నాకు వచ్చేది ఇదే అనమాట, తోడేసి. आता भी तरी पुस्तक बसली मग ते दीपक काकाला skipping the other railway station. Welcome to Kalyan Junction railway station. కళ్యాణ్ జంక్షన్కి కాశీ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. గోరఖ్పూర్ నుంచి ఎల్టీటీ వరకు వెళ్తుంది అది.
కళ్యాణ్ జంక్షన్ రైల్వే స్టేషన్ ఇది 10:40కి రావాలి, 10:56కి వచ్చింది మన ట్రైన్. కళ్యాణ్ జంక్షన్లో అఫీషియల్ హాల్ట్ వచ్చేసరికి 3 మినిట్స్ అనమాట. సో 5 మినిట్స్ ఆగిన తర్వాత మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది కళ్యాణ్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి. కళ్యాణ్ జంక్షన్ తర్వాత మన ట్రైన్కి అఫీషియల్ స్టాప్ వచ్చేసరికి పూణే అనమాట. పూణే కన్నా ముందు కార్జత్ అండ్ లోనావాలాలో ఆ ట్రైన్ అయితే అవుతుంది. ఎందుకంటే కార్జత్లో టెక్నికల్ హాల్ట్ ఉంటుంది. బ్యాంకర్ లోకోమోటివ్స్ అయితే అరేంజ్ చేస్తారు ట్రైన్ క్యాండ్లో, అండ్ లోనావాలాలో అయితే డిటాచ్ చేస్తారు. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదా బ్యాంకర్ లోకోమోటివ్స్ రెండు. ఈ రెండు అయితే ఇప్పుడు మనకి అటాచ్ చేస్తారు మన ట్రైన్ ఎండ్లో. వెల్కమ్ టు కార్జత్ రైల్వే స్టేషన్. ఇది ఒక టెక్నికల్ హాల్ట్, అఫీషియల్ హాల్ట్ అయితే కాదు. కార్జత్ స్టేషన్ వచ్చేసరికి ఒక టెక్నికల్ హాల్ట్ అనమాట. ఇక్కడ మన ట్రైన్కి లాస్ట్లో బ్యాంకర్ లోకోమోటివ్స్ అయితే అరేంజ్ చేస్తారు. బ్యాంకర్ లోకోమోటివ్స్ ఎందుకు పెడతారంటే కోచ్కి మధ్య కప్లర్స్ ఉంటాయి కదా, ఇటు నుంచి పూణే వరకు వెళ్ళేంత వరకు, లోనావాలా వెళ్ళేంత వరకు ఘాట్ సెక్షన్ అనమాట. సింగిల్ లోకోమోటివ్తో కానీ వెళ్తూ ఉంటే కప్లర్స్ అనేవి ప్రెజర్ ఎక్కువైపోయి ఇరిగిపోతాయి అనమాట. సో అందుకే బ్యాంకర్ లోకోమోటివ్స్ అనేవి అరేంజ్ చేస్తారు. లాస్ట్లో బ్యాంకర్ లోకోమోటివ్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాక్ ఉన్న ఇంజిన్ అనేది పుష్ చేస్తుంటుంది, ఫ్రంట్ ఉన్న మెయిన్ లోకోమోటివ్ అనేది పుల్ చేస్తుంటుంది. సో కప్లర్స్ మీద ఎలాంటి ప్రెజర్ అయితే పడదనమాట. సో సేఫ్గా జర్నీ అయితే చేసేయచ్చు. ఎంత ఫాస్ట్గా కనెక్ట్ చేస్తారో తెలుసా కార్జత్ స్టేషన్లో బ్యాంకర్ లోకోమోటివ్స్. 3-4 మినిట్స్లో కనెక్ట్ చేస్తారు. బాయ్ బాయ్ కార్జత్. కార్జత్ నుంచి లోనావాలా వెళ్ళేంత వరకు ఘాట్ సెక్షన్ అనమాట. చూపించడానికి కూడా ఏం కనిపించదు నైట్ టైం కాబట్టి. ఘాట్ సెక్షన్ అనమాట. మార్నింగ్ టైం అయితే చాలా బాగుంటుంది చూపించడానికి, నైట్ టైం కాబట్టి చూపించడానికి ఏమి ఉండదు. సో నేను మిమ్మల్ని డైరెక్ట్గా పూణే స్టేషన్లో కలుస్తాను, లేదా సోలాపూర్ స్టేషన్లో అయితే మీట్ అవుతాను ఎర్లీ మార్నింగ్. హే గైస్, గుడ్ మార్నింగ్. నైట్ ఏం జరిగిందంటే లోనావాలాలో బ్యాంకర్స్ రిమూవ్ చేస్తారు. తర్వాత పూణే జంక్షన్ అయితే మనం స్కిప్ చేస్తాము. తర్వాత ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూసారా ఎంత బాగుందో. చలి అయితే ఎరగదీసేస్తుంది తెలుసా. మనకు ఇప్పుడు ప్రెజెంట్ టైం చూసుకుంటే 7 అవుతుంది. ట్రైన్ వచ్చేసరికి గంగాపూర్ రోడ్డుకి దగ్గరలో ఉంది. టీ అయితే బాగుంది, 20 రూపీసే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది.
గంగాపూర్ స్టేషన్ చేరుకున్నాము. ఏదో ట్రైన్ అయితే డిపార్చర్ అవుతుంది, చెక్ చేద్దాం అది ఏ ట్రైను. బ్యాఫర్ లోకోమోటివ్. ఇది హిందీలో కూడా లేదు. కాలాబుర్గి, కోలాపూర్ కాలాబుర్గి. ఓకే, కర్ణాటకలో ఉంది. అది హిందీలో ఉంటే కొంచెం మేనేజ్ చేసి చదివిగలను కానీ. గంగాపూర్ రోడ్ రైల్వే స్టేషన్ ఇది. టైం చూసుకుంటే 7:15 అవుతుంది. స్టేషన్ కోడ్ వచ్చేసరికి GUR. మనకి స్టార్టర్ సిగ్నల్ అయితే వస్తుంది. యూ కెన్ చెక్అవుట్ ఫ్రమ్ గంగాపూర్ రోడ్. బాయ్ బాయ్ గంగాపూర్ రోడ్. మన తర్వాత స్టాప్ వచ్చేసరికి కాలాబుర్గి జంక్షన్ రైల్వే స్టేషన్. వెల్కమ్ టు కాలాబుర్గి జంక్షన్ రైల్వే స్టేషన్. వెల్కమ్ టు కాలాబుర్గి జంక్షన్ రైల్వే స్టేషన్. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి ఖానాపూర్ జంక్షన్కి ఒక లైన్ అయితే సపరేట్ అవుతుంది. కాలాబుర్గి జంక్షన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి KLBG. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది కాలాబుర్గి జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి. టైం వచ్చేసరికి 7:39 అవుతుంది. హాఫ్ అన్ అవర్ డిలేలో ఉంది మన ట్రైన్. ఈ రైల్వే స్టేషన్ వచ్చేసరికి కర్ణాటకలో ఉంటుంది. డబల్ 1302 ఉద్యాన్ ఎక్స్ప్రెస్, బెంగళూరు నుంచి ముంబై వరకు వెళ్ళేది. నాగర్కోవిల్ నుంచి ముంబై వరకు వెళ్తుంది ఈ ట్రైన్.
నాగర్కోయిల్ అంటే కన్యాకుమారికి సపోర్టింగ్ స్టేషన్. నాగర్కోయిల్ ముంబై. వెల్కమ్ టు సహాబాద్ రైల్వే స్టేషన్. వెల్కమ్ టు సహాబాద్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి SDB. ఇది సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది అండ్ కర్ణాటక స్టేట్. సహాబాద్లో ఎక్కువసేపు ఆపలేదు, జస్ట్ 1 minute మాత్రం ఆపారు. వెల్కమ్ టు వాడి జంక్షన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి WADI. వెల్కమ్ టు వాడి జంక్షన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి WADI. ఇది వచ్చేసరికి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ అన్నమాట. కృష్ణా జంక్షన్ మీదుగా రాయచూర్ జంక్షన్ మీదుగా గుంతకల్ జంక్షన్కి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మన ట్రైన్ అయితే డైవర్షన్ తీసుకుంటుంది సికింద్రాబాద్ వైపు. అండ్ ఈ స్టేషన్ హిస్టరీ కానీ చూసుకుంటే స్టార్టింగ్లో ముంబై నుంచి సోలాపూర్ వరకు లైన్ ఉండేది. 1871లో దాన్ని ఎక్స్టెండ్ చేశారు రాయచూర్ వరకు. ఆ తర్వాత 1874లో సికింద్రాబాద్ వరకు కూడా ఎక్స్టెండ్ చేశారు. అప్పుడు నిజామ్స్ ఫైనాన్స్ చేశారు. బాయ్ బాయ్ వాడి. మనం ఇక్కడ నుంచి జోన్ కూడా మారిపోతున్నాం. సెంట్రల్ రైల్వే జోన్ నుంచి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వెళ్తున్నాము. ఇదిగోండి ఇక్కడ నుంచి మనం అయితే డైవర్షన్ అయితే తీసుకుంటాము. ఆ లైన్స్ ద్వారా అలా వెళ్ళిపోతే కృష్ణా జంక్షన్, రాయచూర్ జంక్షన్ మీదుగా గుంతకల్ జంక్షన్కి వెళ్ళిపోవచ్చు. మనం టువర్డ్స్ సికింద్రాబాద్ వైపు అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఏదో ట్రైన్ ఉంది, ఇందులో అందరూ మిలిటరీ పీపులే ఉన్నారు. మనం ఇప్పుడు ఒక లూప్ లైన్ స్కిప్ చేస్తున్నాము. లూప్ లైన్ స్కిప్ ఏంటంటే మెయిన్ లైన్లో గూడ్స్ ఉంటుంది. ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది లూప్ లైన్లోకి వెళ్ళి మళ్ళీ మెయిన్ లైన్కి వస్తుంది. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి చిత్రాపూర్.
వెల్కమ్ టు చిత్తాపూర్. వాడి నుంచి సికింద్రాబాద్ వరకు లైన్ వచ్చేసరికి 1874లో బిల్డ్ చేశారు. అప్పటి నిజాం సేన ఓన్ ఫైనాన్స్తో. బాయ్ బాయ్ చిత్తాపూర్. సీడం రైల్వే స్టేషన్ ఇది కర్ణాటకలో. ఈ ట్రైన్కి ఏదో లాస్ట్ స్టేషన్. నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసరికి తాండూర్, అది తెలంగాణలో ఉంటుంది. ఆన్ ద వే టు తాండూరు. మనం ఇప్పుడు తాండూరు స్టేషన్ దగ్గరలో ఉన్నాము. ట్రైన్ వచ్చేసరికి 10 మినిట్స్ మాత్రమే ఉంది డిలేలో. తాండూరు రైల్వే స్టేషన్ అండ్ వెల్కమ్ టు తెలంగాణ. ఇప్పుడు వచ్చేసరికి TDU. వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ వికారాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్. ఆ లైన్ ఉంది కదా, ఆ లైన్ నుంచి మనం బీదర్కి వెళ్ళిపోవచ్చు. వెల్కమ్ టు వికారాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి బీదర్కి ఒక లైన్ సపరేట్ అవుతుంది. అండ్ మన ట్రైన్ వచ్చిన రూటు వెళ్ళబోయే రూటు. వికారాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ ఇది. ఛత్రపతి శివాజీ టెర్మినస్ ముంబై హైదరాబాద్ హుస్సేన్ సాగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 1 ప్లాట్ఫామ్ నుండి బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నది. వికారాబాద్ స్టేషన్లో జస్ట్ 1 మినిట్ మాత్రమే ఆపారు. బాయ్ బాయ్ వికారాబాద్. అండ్ స్టేషన్ కోడ్ వచ్చేసరికి VKB. Hi sir. Hi Suresh. How are you sir? Yeah, doing good. How are you? Yeah, doing fine. And how frequently you travel in this Hussain Sagar Express sir? So usually I travel approximately around 3 to 4 times in a year. Like You have a more experience than me. How was the travel experience in this Hussain so, Sagar? the main reason why, like earlier, I used to travel in different trains, but finally I decided that I'll use this as it saves time. Like it's a night journey. I catch it at 9:50 from CSMT, that is Mumbai, and we reach at Begumpet around 11. So since I mostly travel for work, it's a good time for me. I just get down and want to work. And as far as journey is concerned, like it's decent. Like you don't get any uh, vendors or anything frequently in this train, so you have a good sleep. Thank you sir. Thank you so much for sharing this information. Welcome. స్కిప్పింగ్ లింగంపల్లి రైల్వే స్టేషన్. ఈ ట్రైన్ వచ్చేసరికి నారాయణాద్రి ఎక్స్ప్రెస్ అనమాట. తిరుపతి నుంచి లింగంపల్లి వస్తుంది. సారీ వచ్చేసింది. ఈ ట్రైన్ వచ్చేసరికి కాకినాడ పోర్ట్ నుంచి లింగంపల్లి వరకు వచ్చింది.
ఈ హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్ వచ్చేసరికి ఎవ్రీడే ఉంటుంది. ఎవ్రీడే ముంబైలో స్టార్ట్ అవుతుంది 9:50కే అండ్ హైదరాబాద్ వచ్చేసరికి నెక్స్ట్ డే 12 o'clock అయితే చేరుకుంటుంది. ట్రావెల్ చేసే డిస్టెన్స్ వచ్చేసరికి 789 కిలోమీటర్స్ అండ్ టైం వచ్చేసరికి 14 hours టైం అయితే తీసుకుంటుంది. అండ్ ఈ ట్రైన్ వచ్చేసరికి సూపర్ ఫాస్ట్ కేటగిరీలోకి వస్తుంది ఈ ట్రైన్. స్కిప్పింగ్ హైటెక్ సిటీ. వెల్కమ్ టు బేగంపేట రైల్వే స్టేషన్. రైట్ టైం వచ్చేసరికి 11:20. ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసరికి 11:40కి వచ్చింది. టోటల్గా 20 minutes అయితే డిలే. బేగంపేట రైల్వే స్టేషన్, చాలామంది ప్యాసింజర్స్ అయితే ఇక్కడే దిగిపోతున్నారు. మా ట్రైన్ నుంచి మ్యాక్సిమం అయితే ఖాళీ అయిపోద్ది ఇక్కడే ట్రైన్. ఒక 5 minutes హాల్ట్ తర్వాత బేగంపేట స్టేషన్ నుంచి ఇక్కడైతే మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఒక 5 minutes ఆగింది. చాలామంది ప్యాసింజర్స్ దిగారు. బాయ్ బాయ్ బేగంపేట్. స్టేషన్ కోడ్ BMT. ఈ ట్రాక్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ సికింద్రాబాద్ వైపు వెళ్తాయి. మనం హైదరాబాద్ వైపు అయితే వెళ్తున్నాము. ఈ టర్నింగ్ వచ్చేసరికి చాలా బాగుంటుంది. మార్నింగ్ టైంలో అలా కొడితే వీడియో ఎక్సలెంట్గా వస్తుంది. కోచ్ చూసుకుంటే మ్యాక్సిమం ఖాళీ అయిపోయింది. థర్డ్ ఏసీ వచ్చేసరికి ఎలా అయితే ఉంటుందన్నమాట. టోటల్గా 6 seats అయితే ఉంటాయి. ఛార్జింగ్ సాకెట్స్ ఉంది, రీడింగ్ ల్యాంప్ అండ్ ఛార్జింగ్ సాకెట్స్ కూడా సపరేట్గా ఇచ్చారు ఇండివిజువల్గా. థర్డ్ ఏసీ ప్రొఫైల్ వచ్చేసరికి ఎలా అయితే ఉంటుంది. స్కిప్పింగ్ నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్. హుస్సేన్ సాగర్ లేక్ అది రోడ్ అవతల. వెల్కమ్ టు హైదరాబాద్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి HYB.
ఇచ్చిన టైం కన్నా 4 మినిట్స్ ముందే వచ్చేసింది మన ట్రైన్. గైస్ మనమైతే హైదరాబాద్ స్టేషన్కి అయితే చేరిపోయాము. ఆన్ టైం కన్నా ముందే తీసుకొస్తుంది ట్రైన్. అండ్ ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఈ వ్లాగ్ ఎలాగుందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ ట్రావెల్ టైమ్.